హలో ఎవ్రీవన్, ఇవాల్టి రెసిపీ దోశ. ముందుగా ఒక కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల బియ్యాన్ని నానబెట్టుకొని పెట్టుకోవాలి. మినిమం ఒక 4 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో వచ్చేలాగా బ్యాటర్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇగో నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ వస్తే దోశ బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట. ముందుగా ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా తిప్పుకుంటూ దోశ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోవాలి. ఇదిగో వేడి వేడి దోశ రెడీ. చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇది పల్లీ చట్నీతో తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.